మనోడు చాలా టెన్షన్ గా అమ్మ ఇంటికి వస్తుంది. అలాగే అక్కడ సరస్వతిని చూసి టెన్షన్ తో భయపడిపోతూ ఉంటుంది. అంటే ఆరుని చంపింది నేను చెప్పి అమ్మకి తెలిసిపోయిందా అని చెప్పి భయంతో అలా చూస్తుంది. సరస్వతి కూడా చాలా కోపంగా మనం చూస్తుంది. అంటే ఎప్పుడు వచ్చారు మేడం అని చెప్పి ఏం తెలియనట్టు మనోడు అడుగుతూ ఉంటుంది. ఆవిడేం రాలా, నేనే తీసుకొచ్చా అని అమ్మ అనగానే మళ్ళీ మనం షాక్ అవుతూ ఉంటుంది. అంటే ఎలా ఉన్నారు మేడం అని మనోహరి అన్న మాటకి ఆవిడ ఎలాగుందో నీకు తెలియదా ఏంటి మనోహరి అమర్ అంటూ ఉంటాడు. మనోహరి ఇంకా ఏం మాట్లాడదు, టెన్షన్తో అలా చూస్తూ ఉంటుంది. అంటే అంటే అమర్ నాకే తెలుస్తుంది అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటుంది. కానీ పక్కన చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మేడం ఇన్నాళ్ళు మీరు ఏమయ్యారు మేడం, ఎక్కడున్నారు మీరు అని చెప్పి మనోహరి అన్న మాటలకి ఏంటి మీకు నిజంగా తన గురించి మీకేం తెలీదా ఏంటి అమర్ అనగానే నిజంగా నాకేం తెలియదు అమర్ అని చెప్పి మనోహరి కంగారు మాట్లాడుతుంది. ఏంటి నువ్వు తన స్టూడెంట్వే కదా అని అమర్ అడుగుతూ ఉంటాడు. కానీ చాలా రోజుగా మేడం నా కాంటాక్ట్లో లేరు అని మనోహర్ అనగానే మేడం లేరా లేక నువ్వు కాంటాక్ట్లో అని అమర్ అని మాట్లాడి మనోహర్ ఏం మాట్లాడలేకపోతుంది. ఎందుకలా అంటున్నావు అమర్ అని మనోహర్ అనగానే నువ్వు తప్పు చేసే మనోహర్ అని అమర్ అని మాట్లాడి మనోహర్ మళ్ళీ భయపడిపోతూ ఉంటుంది. ఇంకా చాలా టెన్షన్ చూస్తూ ఉంటుంది. యాదవ్ కూడా కంగారు చూస్తూ ఉంటుంది. కానీ మనోహర్కి ఏం అర్థం ఆయన చూస్తాడు. చిన్నప్పటి పెంచి చదువు చెప్పి నీ ప్రయోగం చేసిన గురు అమ్మతో సమాన విషయం అయినా నువ్వు అలా ప్రవర్తన ఏమీ బాగాలేదు అని అమర్ అంటూ ఉంటాడు. ఇంకా మనోహర్ ఏదో అనుకుంటాడు. ఇదిగో అరుంధతి ఉంటే ఇదిగో ఆ గమనించి కాదు నువ్వు అరుంధతి స్నేహితురాలుగా ఎందులో చేసావు అని అమర్ అంటూ ఉంటాడు. ఇంకా మనోహర్కి ఏం చేయాలి అర్థం టెన్షన్ పడిపోతుంది. అసలు ఏం జరిగింది అని మనోహర్ అనగానే అయినా అరుంధతి నువ్వు అలాగే బాగా చదువుకున్నారు, ఎందుకు చదువుకున్నారు కదా, మరి ఆవిడకి అన్నీ తెలుసు కదా, అలాగే అరుంధతి చంపింది ఎవరు చంపారో కూడా ఎవరికి తెలుసు అని అమర్ మాటలకి మనోహర్ షాక్ అయిపోతుంది. ఇంకా అలా భయపడిపోతూ ఉంటుంది. ఇంకా తడబడుతూ ఉంటుంది. తనకు తెలిసింది నాకు చెప్పని తీరా చాలా అనుకుంది. కానీ అరుంధతి చంపిన విషయం చెప్తుంటుంటే ఆవిడ అడ్డుకుందంట అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇంకా మనోహర్ భయపడిపోతాడు. ఇంకా టెన్షన్ పడిపోయి చూస్తూ ఉంటుంది. ఆ రోజు చంపని చెప్పి దాడి చేసిన వాళ్ళ వల్ల ఇవి గతం అంతా మర్చిపోయింది అమర్ అన్నమాట. అమ్మాయి అని చెప్పి మనం రిలీఫ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమీ గుర్తులేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇంకా మనం అమ్మాయి అని అనుకుంటాడు. ఆహా అని చెప్పి చూస్తూ ఉంటుంది. థ్యాంక్ గాడ్ నన్ను సేవ్ చేశాం అని చెప్పేసి మనం తనతో అనుకోడు. తను ఎవరో కూడా తను తెలియని పరిస్థితులు వీళ్ళు కనిపించారు, ఇంటికి తీసుకొచ్చాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఓహో అంటే అని తెలుసుకొని ఈవిడ తీసుకొచ్చాని చెప్పేసి నేను భయపడ్డా అని చెప్పి మనం తను నవ్వించుకుంటూ ఉంటుంది. ఈవిడ ఇలా పరిస్థితి ఉందని చెప్పి నువ్వెందుకు తెలుసుకోలేదు మనోహరి, అమ్మలాంటి ఈవిడ ఎలా మర్చిపోయావు అని అమ్మ అనగానే అంటే సారీ మేడం తెలుసుకోకపోవడం అది నా తప్పే, కానీ సడన్గా బాగా ఇంట్లో నుండి వెళ్ళిపోయింది, పిల్లలు బాధిస్తే ఇంటి బాధిస్తే అంతా నా మీద పడింది కదా, అంటే నేను ఆ టైంలో నీ గురించి పిల్లల గురించి తప్ప నా గురించి ఆలోచించుకోలేకపోయాను అని చెప్పి ఇంకా బాగి అన్న మాటలకి సరస్వతికి అలాగే రాతోడు బాగి చాలా కోపం వస్తుంది. ఇంకా మన మాటలు వింటూ ఉంటారు. ఆయన థ్యాంక్ యూ అమర్, మా అమ్మ లాంటి మేడంని కాపాడి ఇంటికి తీసుకొచ్చావు అని. ఇదిగో అరుంధతి బతుకుంటే ఏం చేసేది నువ్వు కూడా అదే చేసావుగా, థ్యాంక్ యూ అమర్ అని చెప్పి మనోహరి అన్న మాటలకి ఇవి నాకు ఏదో చెప్పాలనుకుంది, దాని కథ మర్చిపోవడం వల్ల చెప్పలేకపోతుంది అని చెప్పి, కాకపోతే ఎలాగైనా నాన్న చంపిన వాళ్ళు నేను తెలుసుకుంటా అని చెప్పేసి ఇంకా అమర్ అన్న మాటలకి మనం షాక్ అవుతూ ఉంటుంది. రణవీర్ వైఫ్ కనబడతా ఇదిగో అసలు ఆరు హత్యకి రణవీర్ వైఫ్కి ఏదో సంబంధం ఉంది, అది బయటపడతా అని చెప్పి ఇంకా అమర్ అంటూ ఉంటాడు. రాథోడ్ సరస్వతి గారిని ఆశ్రమం తీసుకెళ్ళి రాజుగారు అప్ చెప్పు, ఇక్కడ ఆవిడ అక్కడే ఉంటారు, తన వైద్య ఖర్చుకు అన్ని మన ఇస్తామని చెప్పు అని చెప్పి అమర్ అంటూ ఉంటారు. సరే అని చెప్పి రాత్రి అంటూ ఉంటారు. మీ భాష అంతా మాదే మేము చూసుకుంటాం అని చెప్పి అమ్మ చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా బాగి రాత్రి ఇంకా ఏం మనం చూస్తూ ఉంటారు. ఇంకా మనోరు అలాగే ససం చూస్తూ ఉంటారు. మనం రండి అని చెప్పేసి ఇంకా రాతో ఇంకా తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. రాతో నేను తీసుకెళ్తా అని చెప్పి ఇంకా మనోరు అంటాడు. ఏంటి తీసుకెళ్తారో లేకపోతే దారిలో వదిలేస్తావా అని రాతోడు మాటకి రాతోడు అలాగంటావు ఏంటి, తిని మా అమ్మ లాంటిది, నేను ఆశ్రమం దిగబడతా అంటూ మేడం రండి అని చెప్పి మనోరు తీసుకెళ్తూ ఉంటుంది. ఇంకా రాతోడు బాగా అలా చూస్తుంటారు. ఒక నిమిషం ఆగి ఏంటి పడ్డా నేను పెట్టిన భయం ఐశ్వర్యతుంది ఇంకా ఉందన్నమాట, ఇదిగో నువ్వు కానీ అమర్ చెప్పావో ఆ క్షణం చంపేస్తా అని చెప్పి మనం భయపడుతూ ఉంటుంది. నేను సరస్వతి కోపం వచ్చి మనం లాగి పెట్టి కొడుతుంది. ఏంటి నువ్వు నన్ను కొడతావా అని చెప్పి మనం ఆశపడుతూ ఉంటుంది. నువ్వు చేసిన తప్పును చంపిన పాపం లేదే, చిచ్చి ఎంత నిచ్చాను నువ్వు, నీలాంటి దాన్ని చేరు తీసి అన్నం పెట్టాను, నీలాంటి దానికి అక్షరాలు దిద్దిని చదువు చెప్పాను, నేను ఎంతో మందిని పిల్లల్ని పెంచి ప్రయోజనం చేశాను, కానీ
అరుంధతి దేవతను పెరిగింది నా దగ్గర, నీలాంటి దయ్యం ఎలా పెరిగింది నాకు అర్థం కావట్లేదు అని శాశ్వత అనే మాటలకి ఎక్కువ మాట్లాడుతున్న వార్డు నన్ను మనోహరంగానే, ఏ చూడు అమరేంద్ర దగ్గర ఏం మాట్లాడి సంతోషించు అని కోపంగా మాట్లాడుతూ, ఏంటి ఇందాక ఏమన్నా నాకు భయమా, నువ్వు పెట్టిన భయం వల్ల నేను చెప్పకుండా ఆగిపోలేదే, బాగా రిక్వెస్ట్ చేయడం వల్ల నువ్వు బతికిపోయావు అని, ఇదిగో ఈరోజు బాగా ఇంట్లో లేకపోతే నీ బతుకు బజారు పడి ఉండేది కదా, నీ గురించి అమరేంద్ర గారికి ఏం చెప్పొద్దని బాగా చెప్పడం నేను చెప్పకుండా ఆగిపోయా అని చెప్పి శాశ్వత ఆశపడుతూ ఉంటుంది. ఇంకా మనకి కూడా చాలా కోపం వస్తుంటుంది. అలాగే తన ఇంటికి వెళ్ళడం, అలాగే ఏంటి మేడం వైజాగ్ని ఎప్పుడు వచ్చారు అని భాగ్య అడగడం అని భాగ్య అనగానే అక్కడ ఉండనిపించలేదమ్మా, నాకు మనోహరి చేసిన వాసన నేరాలు క్షమించడం నా వల్ల కాదు అని సరస్వతి మాటకి ఏంటి చెప్పడానికి వచ్చారని భాగ్య అనడం. అవును ఇంకెన్నాళ్ళమ్మా రక్షణ భరిస్తాము, అంతగా శిక్ష పడాల్సిందే, ఈరోజు అమరేంద్ర గారికి ఆ దయ్యం అంతా చెప్పేస్తా అని సరస్వతి ఆ మాటకి చెప్పొద్దు అని భాగ్య అనగానే, అదేంటి మేకని చంపేసింది, మేక పిల్లల్ని పొట్టను పెట్టుకుంది, 5 ఏళ్ళు నేను దూరం చేసింది, భార్య భర్తని విడదీసింది అని శాశ్వత మాటలకి మా అక్క వల్ల మనోరికి ఒక గౌరవం అన్నీ ఉన్నాయి, మన కష్టం లేకుండా చూసుకుని చెప్పి మా అక్క మాట ఇచ్చారు అని బాగి అనగానే, అదేంటి అందుకని వదిలేస్తారు, అది చాలా ప్రమాదం అమ్మ, శాశ్వత మాటకి తెలుసు, కానీ మీరు నేను మనోహర్ గురించి మాటలతో చెప్పకూడదు, ఒకటి మనం రియలైజ్ అయ్యి చేసిన తప్పులకి పశ్చాత్తాపం పడి ఇంట్లో వెళ్ళిపోవాలి బాగి అనగానే, అది ఎప్పుడు మారదు చూడు, అది జరగదు అని చెప్పి సరస్వతి అనగానే, ఇదిగో మన గురించి ఆయన వెతుకుతున్నారు, రణవీర్ భార్య మనోహర్ అని చెప్పేసి ఆయనకి తొందరగా తెలుస్తుంది, అప్పుడు ఆయన శిక్షిస్తారు, అప్పటి వరకు మనం ఆగాలి అని బాగి అనగానే, ఒకవేళ మనోహరం చేస్తుందేమో అని సరస్వతి మాట ఇంకేమైనా చేయడానికి తన పాపం పండింది, ఆయన చాలా దగ్గర వచ్చారు, అది తొందరలో తెలిసిపోతుంది, దయచేసి ఆయనకి ఏం చెప్పొద్దు అని చెప్పి బాగా రిక్వెస్ట్ చేయడం మొత్తం అంతా సరస్వతి చెప్తుంది. ఇగో చూడు నీ పాపాలు చిట్ట అందుకే నేను చెప్పలేదే అని సరస్వతి అరుస్తూ బాగా తెచ్చుకుంటే, నీ బతుకు బజార్ పడ్డం ఎంతసేపు, అంత చనిపోయాక కొన్నాళ్ళు ఆత్మ ఇంటి చుట్టూ తిరిగిందంట, ఆత్మ తెచ్చుకుంటే నిన్ను చంపడానికి ఎంతసేపు అరుంధతి మనిస్తాను, నీకు ఇంట్లో ఆశ ఇస్తే అరుంధతి క్షమాపణ నేను ఇంకా ప్రాణంతో ఉంచింది కదా, చూడు అక్క మీద ఉన్న ప్రేమ భాగ్యకి చాలా ఎక్కువ ఉంది, ఇదిగో అలాగే చూడు అమరేంద్ర తన భార్యకి ఇచ్చిన మాట కోసమే చూడు గౌరవం, ఇదే నీ ఆయుష్, కట్టుకున్న వదిలేసావు, కన్న బిడ్డను వదిలేసావు, విల్లులు వదిలేసుకొని ఆయన అమరేంద్ర వెంట పడుతున్నావు, కనీసం నీ భర్త అయినా ఆస్తి కోసం నీ బిడ్డను వెతుకుతున్నాడు, కనీసం నువ్వు ఆపంగా ఏం చేయట్లేదు కదా, నువ్వు మారని తెలుసు కానీ కొంచెం మారవే, మంచిగా పుట్టావు కదా, కొన్నాళ్ళు మంచిగా బ్రతుకు, నువ్వు లేదనుకో అమరేంద్ర తెలిసిన రోజు నీ చావు చాలా భయంకరంగా ఉంటుంది, నువ్వు చేసిన తప్పులన్నీ బతుకుని నాకని చూపించి ఆ తర్వాత చంపేస్తాడు, అప్పుడు ఆచేస్తావో లేక ఇలా వెళ్ళిపోతావో నీ ఇష్టం సరస్వతి చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా మనకి ఇంకా చాలా కోపం వస్తాడు, చాలా ఆశపడతాడు, ఏంటి నేను కొట్టద్దా అని చెప్పేసి ఇంకా చంప చూసుకుంటాడు, ఇంకా చాలా కోపం లోపలికి వెళ్తుంది. పిల్లలు ఏమో అదే చదువుకుంటారు కానీ అంజు మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అలాగే అక్కడ క్లాస్ టీచర్ అక్కడ తీసుకొచ్చి మెడికల్ టెస్ట్ కోసం అని బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం, శాంపుల్ అంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇంకా ఆ విషయం ఎలాగైనా చెప్పాలి అని చెప్పి అనుకుంటుంది, కానీ టీచర్ ఏమో అసలు మీ డాడీ చెప్పక్కర్లా జస్ట్ ఫార్మాలిటీ అని చెప్పి అంది, కానీ డాడీ చెప్పాలనుకుంటుంది, ఆనంద్ పిలుస్తూ ఉంటుంది, ఏంటి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా డిసైడ్ చేయడు చదువుకో అని ఆనంద్ అంటూ ఉంటాడు, చిన్న డౌట్ రా అని చెప్పి అంజు అని, ఏంటి ఎగ్జామ్స్కి సంబంధించిందేనా అని ఆకాష్ అనగానే, కాదు వేరే విషయం అని చెప్పి అంజు అడిగి, వేరే విషయం అడగద్దు ఇప్పుడు అని చెప్పి ఆనంద్ అంటూ ఉంటాడు, కాదు ఇది స్కూల్ విషయం గో అని అంజు అంటూ, ప్లీజ్ ఇదంతా మా అందరి విషయం అని చెప్పి అంజు అంటాడు. అప్పుడే బాగా వెళ్తూ ఉంటుంది, ఏం తొందరగా చెప్పు అని ఆకాష్ అనగానే, ఈరోజు స్కూల్లో బ్లడ్ శాంపిల్స్ అని తీసుకుని చెప్పి అంజు అడుగుతూ ఉంటుంది, ఏం తీసుకుంటారు అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటారు, కానీ తీసుకున్నారని చెప్పి అంజు అంటుంది. అదంతా బాగా వింటుంది, ఎవరు తీసుకున్నారు అని చెప్పి ఆకాష్ అనగానే, ఎవరో డాక్టర్ వచ్చి తీసుకున్నారు, ప్రిన్సిపల్ పిలిపించి నా శాంపిల్స్ ఇప్పించారని చెప్పి అంజు మొత్తం చెప్తూ ఉంటుంది. అదేంటి ఎందుకు అడగలేదా అని చెప్పి ఆనంద్ అనగానే, అడిగాను ఎగ్జామ్స్ ముందు స్టూడెంట్స్కి మెడికల్ టెస్ట్ చేయాలని చెప్పి చెప్పారు అని చెప్పేసి, అందుకే మీ బ్లడ్ శాంపిల్స్ తీసుకుని చెప్పి నేను అడుగుతున్నా అని చెప్పేసి అంజు లేదు నా దగ్గర తీసుకొని చెప్పి అంజుకి అదే పని ఆనంద్ దాకా చెప్తూ ఉంటారు. ఆ బుజ్జమ్మ ఏంటి నీ ఏమైనా బ్లడ్ శాంపిల్ తీసుకొని చెప్పి అంజు అడుగుతుంది. లేదు లేదక్క అని చెప్పి బుజ్జమ్మ అనగానే, నా ఫ్రెండ్స్ కూడా అడిగాను, వాళ్ళ బ్లడ్ ఎవరు తీసుకోలేదు,
ఇదేంటి మీ ఎవరు తీసుకోలేదు, నా ఒక్కదాని శాంపుల్స్ ఎందుకు తీసుకున్నారు అని చెప్పేసి అంజు డౌట్ కాడుతుంది. ఇది ఆలోచించాల్సిన విషయమే అని చెప్పేసి ఆనంద్ ఆకాష్ అంటూ డాడీ చెప్పాలని అంటూ ఉంటారు. ఇప్పుడు సార్ చెప్పండి సార్ చూసుకుంటే అని చెప్పి బుజ్జమ్మ అంటే సరే వెళ్ళి డాడీ చెప్తాం పదండి అని చెప్పి అంజు అంటూ వెళ్ళిపోతుంది. ఆగండి ఎడగలుగుతున్నారు, కూర్చొని చదువుకోండి అని బాగి అనగానే డాడీ ఒక విషయం చెప్పాలని సంబంధించి అంజు అడిగి ఇదిగో మీ డాడీ చాలా డిస్టర్బ్ ఉన్నాడు, తర్వాత చెప్తుందని చెప్పి బాగి ఆపుతాడు. లేదు ఇప్పుడు చెప్పాలి అని చెప్పి అంజు అనగానే ఇదిగో వద్దంటున్నాను ఏం చెప్తున్నాను అర్థం చేసుకో అని చెప్పి బాగి ఆపుతుంది. అది కాదు మిస్ అమ్మ అని అంజు అనగానే మిస్ అమ్మ వద్దంటారు కదా అంజు, మిస్ అమ్మ మాట విను అని చెప్పి ఆనంద్ ఆపుతూ ఉంటాడు. అంజు చదువుకో, మీ నాన్నకి ఎప్పుడేం చెప్పాలో అదే అప్పుడు నేను చెప్తాను అని చెప్పి బాగి అనగానే సరే అని చెప్పి పిల్లలు చదువుకుంటూ ఉంటారు. బాగి ఇంకా ఆలోచన పడుతుంది. అంటే అంజు పాప నీ కూతుర్ని తెలియదు కదా అని చెప్పి యాదవ్ అనగానే నేను తెలుసుకుంటే మన మాటలకి బాగా అంత గుర్తించుకుంటుంది. అంటే బ్లడ్ శాంపుల్స్ తీసుకొని డిఎన్ఏ టెస్ట్ చేయించి తన కూతురు తెలిసిన ప్రయత్నం చేస్తుంది అనమాట అని చెప్పేసి మన గురించి బాగా అర్థమవుతుంది. ఇంకా చాలా ఆశపడుతూ ఉంటుంది. చా బ్లడ్ శాంపుల్స్ మిస్ అయింది మనం టెన్షన్ పడుతుంది ఏ మనోహరి అని చెప్పి బాగా ఆశ వస్తాడు. ఇంకా చాలా కోపం చూస్తుంది. మనోహరికి అర్థం ఏంటి చూస్తుందని అనుకుంటూ బాగా రాగానే ఒక్కసారిగా లాగి పెట్టి మనని కొడుతుంది. మనం ఇంకా అలా కోపం చేసి ఏ నాకు చేస్తుంటారు ఇందాక ససలు కొట్టింది ఇప్పుడు నువ్వు అని చెప్పి మనోరంగానే నువ్వు చేసిన తప్పుకి నేను కొట్టడం కాదు చంపేయాలి అని చెప్పి బాగానే నేను చేశాను మనం అంటుంది. అంజుది నువ్వు బ్లడ్ శాంపుల్స్ ఎందుకు చేస్తావు అని చెప్పి బాగా అడుగుతుంది. నేనేం తీసుకోని చెప్పి మనోరంగానే ఇదిగో నాకు అంతే అబద్ధం ఆడుకో అని చెప్పి ఇదిగో అని బాగి అనగానే అంటే అలా బ్లడ్ శాంపుల్ తీసుకుంటే అంజు రణవీర్ కూతురు అని చెప్పి తెలుసుకోవడం. కానీ మనోరంగానే ఏంటి రణవీర్ కూతురు ఏ అంజు నీ కూతురు కాదా ఏంటి అని చెప్పేసి ఇదిగో చూడు వారితో కలిసి వదిలి బిడ్డగా వెతికేది మీరు అని చెప్పి బాగి అనగానే ఆ బిడ్డకి నేను రణవీర్కి ఇచ్చేయాల్సిందే అని మనగానే తెలుసు. బిడ్డతో రణవీర్ కొన్న పని అని తెలుసు. బిడ్డ దొరికే రణవీర్ ఏం చేస్తాడో నాకు తెలుసు. బిడ్డ దొరకపోతే రణవీర్ నిన్నేం చేస్తాడో నాకు అన్నీ తెలుసు. ఇది అంతే కదా ఆ బిడ్డ కోసం అందులో వెతుకున్నావు నువ్వు తప్పు చేస్తున్నావు మనోహరి. ఈ విషయం తెలిసిందనుకో నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకొని బాగా నా బిడ్డ కోసం ఇదిగో నేను బిడ్డ తప్ప అని మనోహరి మాటలకి ఫస్ట్ టైం నా బిడ్డ అంటున్నావుగా అప్పుడు బిడ్డను ఎందుకు వదిలేసావు ఇప్పుడు ఎందుకు వెతుకుతున్నావు అని చెప్పి బాగానే ఇదంతా నీకు అనవసరం అని మనగానే సరే గో అంజు జోలికి రావద్దు పెట్టిన బిడ్డ అంజు కాదు అని బాగి అనగానే మా బిడ్డ అంజు కొంచెం ఇలా చెప్తాను మనం అరుస్తూ ఉంటుంది. ఏంటి అలాగేంటి నేను ఆయన భార్యని 5 మా పిల్లలే అని చెప్పేసి బాగి అంటుంది. నమ్మాలా అని చెప్పి మనమే నమ్మకు ఈ విషయం అని చెప్తాను ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి బాగి కోపం చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంక మనం భయపడుతుంది. బాగి ఆగు అని చెప్పి అంటుంది. మనం చాలా టెన్షన్ పడిపోతుంది. అబ్బా అంజు నా కూతురు అని చెప్తుంది అంజు కాకపోతే ఇంకెవరు అని చెప్పి మనం టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా తెల్లారుతుంది. ఇంకా అమ్మరేమో లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటాడు. బాగి చూస్తుంది ఏంటండి లగేజ్ ఎత్తుకుంటున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి బాగి అనగానే 2 రోజుల్లో వస్తాను అని చెప్పి అమ్మరంగానే పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదండి ఈ టైం మీరు లేకపోతే ఎలాగా అని బాగంగానే ఇదిగో నువ్వు ఉన్నావు కదా నువ్వు చదివచ్చు అని అమ్మరంగానే మీరుండే దారి వేరు కదండి మీరుండే పిల్లలు బుద్ధి కావాల్సి ఉంటారు బాగి అనగానే ఇదిగో నేను ఇక్కడ లేకపోయినా పిల్లలు నాకు చూసే బాధ్యత అంతా నీదే కదా అని అమర్ అంటూ ఉంటాడు. బాగా చాలా కంగారు పడుతుంది. ఇదేంటి నా కొడుకు నదుతుంది అని అనుకుని పడుతూ ఉంటుంది. అప్సెట్గా ఉంది ఏంటి అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇదేమో లేకపోయినా పిల్లల్ని జాగ్రత్త చూసుకొని చెప్పి ఏం చెప్తున్నారు ఏంటి అని బాగా భయపడుతుంది. ఏమండి మీరు ఏ ఊరు వెళ్తున్నారండి అని బాగా అనగానే ఇప్పుడు నన్ను అడుగు తిరిగి వచ్చాక నేను నీకు అన్ని విషయాలు చెప్తాను అని చెప్పి అమర్ అంటూ పిల్లల స్కూల్ టైం వాళ్ళు రెడీ చెయ్యి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. సరే అని చెప్పి ఇంకా బాగా ఏం మాట వెళ్తూ ఉంటారు. ఇంకా అమ్మ ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటాడు. అక్కడ రాతడు హాల్లో ఉంటాడు. ఇంకా బాగి వెళ్తూ ఉంటుంది. రాతను పిలుస్తుంది. అప్పుడే ఇంకా మనవరి అలా యాదమ్మ హాల్లోకి వస్తూ ఉంటారు. మీరు చూస్తూ ఉంటారు. అవును రాతాడు ఏంటి ఆయన లగేజ్ ఎత్తుకుంటాను ఎక్కడ వెళ్తాను చెప్పి బాగా అడుగుతూ ఉంటుంది. అంటే అది మిస్ అమ్మ అని చెప్పేసి రాతాడనే అడుగుతాను చెప్పట్లా తెచ్చి చెప్పి రాతాడు అని బాగి అనగానే అంటే సార్ ఈరోజు కొడైకెనాల్ వెళ్తానని చెప్పి రాతడు అంటూ ఉంటాడు. ఏంటి కొడైకెనాలా ఎందుకు అని బాగి అనగానే ఈరోజు అరుంధతి మేడం చనిపోయిన రోజు మిస్ అమ్మ అని చెప్పి ఇంకా రాత్రి బాధపడి చెప్తూ ఉంటాడు. ఆ మాటలను పక్కనుండి మనోరు యాదవ్ వింటూ ఉంటారు. ఇంకా అక్కడేమో అమ్మని ఇంకా తన భార్య అరుంధతి ఫోటో చూసుకుంటూ ఉంటాడు. ఇంకా అలాగే ఉండిపోతాడు.